హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మొన్న రొయ్యలు తెచ్చాడు. ఇంకా పెద్ద రొయ్యలు ఇవి సరే అంత పెద్దగా ఉన్నాయో పెద్ద రొయ్యలు. ఇంట్లో మనం రొయ్యల కూర వండుకోబోతున్నాం. ఆ వీడియోని మీకు చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ ఇలా రొయ్యలని ఒలుచుకోవాలి శుభ్రంగా. ఇంకోండి తొక్క తీసి ఒలుచుకోవాలి. ఒకటి ఎల్లో కలర్లో ఉంది కదా, లేదా పేగులు ఇవన్నీ తినడం అవన్నీ ఉంటాయి. సరే మళ్ళీ కడుక్కోవాలి కూడా. ఫస్ట్ ఇలా వచ్చేసుకుని ఆ తర్వాత మళ్ళీ కడుక్కోవాలి బాగా. ఇంకా మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ రొయ్యల వీడియో మీకు అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. ఇంకోండి రొయ్యలు ఇలా అన్నీ ఒలుచుకుందాం బాగా. చూసారా గైస్, ఇంకోండి ఇలాగా ఒలుచుకోవాలి. చూసారా, ఇంకోండి ఇలాగ ఒలుచుకుందాం బాగా. ఒలుచుకోవాలి. ఒలుచుకున్నాక మనం కూర వండుకోవచ్చు. రొయ్య చూసారా, ఇదే రొయ్యలు చూసారా ఎన్ని ఉన్నాయో. పట్టుకున్నాక ఇంకోండి అలా తింగండి ఇలా బాగా ఒలుచుకుందాం. ఈ రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయి కూర వండుకుంటే. మీరు ట్రై చేయండి. ఇంకోండి గైస్ బాగా ఇలా అలా తొక్కని తీసేద్దాం. తీసేసి ఇలా ఉంచుకోవాలి మనం బాగా. దీన్ని శుభ్రంగా తీయాలి, తొక్కలు ఉండకూడదు. ఇంకోండి ఈ పెద్ద రొయ్యలు చిన్నవి కాదు. ఇంకోండి ఇన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రావాలి. ఇంకోండి ఏమో చెప్తుంది, మళ్ళీ తీస్తాను. ఇంకోండి ఇంకోండి రొయ్యలు ఇంకా కొన్ని ఉన్నాయి, అయిపోతున్నాయి. ఇవి కూడా తీసేస్తే అయిపోతాయి. అలాగే తీసేస్తున్నాం చూడండి. ఇంకోండి అంగోండి చూసారా, ఇంకా అక్కడ చూడండి ఇది అన్నము, ఇది రొయ్యలు కాల్సిన ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఇదేమో అన్నం తింటాకి, ఇదేమో ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకొని ఉంచుకున్నాం ఆల్రెడీ రొయ్యల కూరకి. సరే రొయ్యలు కూడా వాళ్ళు చేసుకుని అయిపోతుంది. కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా సింగ ఇలాగ వలుచుకోవాలి బాగా శుభ్రంగా. చూసారా ఇంకోండి కొంచెం బాగా ఒలుచుకున్నాం కదా. ఇప్పుడు మనం బాగా కడుక్కోవాలి కూడా. మనం రొయ్యలతో ఒలిచేసాం. ఇంకోటి తొక్కలో ఇంకోటి ఫుల్గా ఒలిచేసాం కదా. ఇది కడుక్కోవాలి బాగా శుభ్రంగా. ఇంకో ఇన్ని వచ్చినాయి, చాలానే వచ్చినాయి. ఇప్పుడు బాగా వీటిని కడుక్కోవాలి. ఇంకోండి తొక్కలు అవే బయట పడేయచ్చు. ఇవి ఇలా కడుక్కోవాలి శుభ్రంగా. రొయ్యలు బాగుంటుంది చాలా. మీరు ట్రై చేయండి. ఇంకొండి అన్నం ఉడుకుతుంది పొయ్యి మీద. ఇంకొండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏమన్నా ఉన్నాయి. రొయ్యలు కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు మసాలా నూడుతున్నాయి. ఇంకోండి అల్లం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అన్నీ కలిపి మసాలా. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది ఇలా దంచుకుని వేసుకోవాలి కూరలో. చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. అదే రొయ్యల్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఆ తర్వాత ఇంకోండి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. వేసేసుకున్నాక సరే బాగా కలుపుకుందాం. ఇంకొండేలా కలుపుకోవాలి. చూసారా గైస్, ఇంకొండేలాగా బాగా కలుపుకోవాలి. ఆగాలి. లైట్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో కాగితే సరిపోతుంది. రొయ్యలు వేసుకుందాం. ఇంకొండి సరే ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగా వేగుతాయి. సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా వేగుతాయి బ్రౌన్ కలర్లోకి. ఇది రొయ్యలు ఎందుకు కొంచెం పసుపు వేసుకున్నాం. ఇదైతే వేపుదాం, బాగా వేగుతాయి. కొంచెం ఆగాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా దంచేస్తున్నాం. ఇది కూడా అందులో వేసుకుందాం. మనం బయటదైతే బాగో, బయట మసాలా సొంతంగా మసాలాలే బాగుంటాయి. సొంతంగా చేసుకున్నాం. చూసారా సొంత మసాలా అయితే. రొయ్యలు తక్కువలో పాడేయాలి. ఇంకొన్ని రొయ్యలు ఉల్లిపాయలు ఇంకా వేగిపోతున్నాయి. ఇది కారం, కారం పసుపు వేసుకోవాలి మనం. ఇది కూడా సొంతగా చేసుకున్నాం. చాలా టేస్ట్, సొంతగా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. అందుకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూసారా బాగా కలుపుకున్నాం ఒకసారి. మరి అది బాగా వేగాలి బ్రౌన్ కలర్లోకి. అందుకే బాగా కలుపుకోవాలి. చూసారా గైస్, ఇంకోండి ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇంకోండి బాగా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు, ఆ తర్వాత కారం,
కారం వేసుకున్నాను 2 స్పూన్లున్నర కారం వేసుకోవాలి. పసుపు కారం వేసుకున్నాం కదా, మసాలా కూడా వేసేసుకుందాం బాగా దంచి. మసాలా కూడా అయిపోయింది కాబట్టి పసుపు కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుందాం. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇది కూడా వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఒకసారి ఇది ఇంకా బాగా వేగుతాయి. ఇంకా ఇది అయితే టేస్ట్ కూడా అవ్వడం మసాలా ఇది సొంతంగా వేసి బాగా కలుపుకుందాం. రొయ్యలు ఆల్రెడీ పసుపు వేసాం కదా, ఎక్కువ పసుపు వేయక్కర్లేదు. పసుపు ఒకసారి బాగా కలుపుకున్నాం కదా, రొయ్యలు కూడా వేసేద్దాం. మళ్ళీ ఒకసారి కడుగుదాం. సరే పసుపు వేసుకుని కడిగితే బాగుంటుంది, అందుకే పసుపు వేసుకుని కడుగుతున్నాం. అప్పుడు మురికి ఉండదు. సరే అయితే ఇందులో వేసేసుకుందాం రొయ్యలు. అండ్ రొయ్యలు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యలు గట్రా టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఇక మన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అండ్ బాగా చూడండి. ఈ రొయ్యలు కూడా మీరు ట్రై చేయండి, అందరికీ బాగుంటుంది ఇచ్చే టేస్ట్గా. దీన్ని టేస్ట్ చేస్తాం కూడా, అదే మా అమ్మ చేస్తుంది చూడండి. ఇంకోండి బాగా వేగాలి కదా, కలుపుదాం. ఈ లోపల బాగా వేగుతాయి, ఇది బాగా కలుపుకుందాం. చూసారా అంత బాగా వేసుకున్నాము. ఇది కూడా చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇందులో బాగా కలిపాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది, మసాలా అన్నిటికీ బాగా పట్టింది. మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఎప్పుడు కూర రెడీ అవుతుంది, ఒక 6 గంటలు ఉడకాలి. ఇంకోండి ఈ బౌల్ నిండా వాటర్ వేసుకుందాం. బౌల్ నిండా వాటర్ వేసుకుని సరే మళ్ళీ అలా కలపాలి. బౌల్ నిండా వాటర్ వేసాం కదా, సరే ఇలా కలుపుకుందాం. సరే అయితే బాగా మగిలితే కూర రెడీ. సాయి గాయస్ ఇంకోండి కూర రెడీ అయిపోయింది. మన కూర రెడీ. గొర్రెలు కూడా మా అమ్మ తినింది, టేస్ట్ చేసింది, చాలా బాగుందంట. ఇంకోండి రొయ్య చూడు ఎంత బాగా ఉడికిందో. ఇంకా అమ్మ తిని చాలా బాగుంది. ఇది చాలా టేస్ట్గా రుచిగా ఉంది. చూసారా ఈ రొయ్యలు కూడా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి మీ ఇంటికాడ. ఈ రొయ్య కూడా చాలా బాగుంది, బాగా ఉడికింది, మెత్తగా టేస్ట్గా అద్భుతంగా ఉందని చెప్తుంది. నేను తిన్నాను కానీ తీయలేదు, తర్వాత చూపిస్తాను. సరే తిన్నాను, చాలా బాగుందని చెప్తున్నాను. అది కింద పిక్చర్లో అంటాడు. అయితే మళ్ళీ వీడియో వెళ్తాం. బాయ్.